ప్లీజ్ మీ అందరు దండం పెట్టి చెప్తున్నా, మా ఇంటి దగ్గర చాలా మంది వచ్చేస్తారు, నాకు ప్రాబ్లం అవుతుంది. చూడండి నా మీద కేసు అయింది, పోలీసు వాళ్ళు అందరు ఎంతమంది వచ్చారు మా ఇంటి దగ్గరకు ఒకసారి మీరు చూడండి. ఇదని కాదు గైస్, ఇప్పటికే ఇది 4వ కేసు. ఎందుకంటే మీరు అర్థం చేసుకొని నా పరిస్థితి, ఇంటి దగ్గరికి వందల మంది వచ్చేస్తారు, ఈయన్నే వండుకుంటా అంటారు, హెల్ప్ చేస్తలేరు. నేను బయట ఉన్నా అంటే నేను వచ్చేదాకా ఈయన్నే వాళ్ళు చూడడానికి కొంచెం, ఎందుకంటే గల్లీలో బయట వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏమన్నా అంటే నేను వాళ్ళతో కొట్లాడడం అంటే నాకు మొత్తం ఎట్లా అయిపోతుందంటే నేను అది వాళ్ళతో నేను బేర్ చేయలేకపోతున్నా, అంత కష్టం అవుతుంది. గైస్ ప్లీజ్ నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు అన్నను కలవాలనుకుంటే మీటప్ ఏమన్నా పెడతా, మీరు అప్పుడు వందల మంది వస్తారు. గైస్ ప్లీజ్ నేను మీ అందరికి చెప్తున్నా, అర్థం చేసుకొని నా పరిస్థితి, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, చాలా మంది వచ్చేస్తారు. ఏంటంటే నేను ఇంట్లో ఉంటా, ఒక్కొక్కసారి ఉన్నా ఇంట్లో వచ్చేస్తారు, తాగొస్తారు, పరిస్థితి ఎట్లుంటుంది మీరు ఒకసారి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి గైస్. నేను ఫ్రీ ఉన్నప్పుడు నాకు తెలుసు నా మీద ప్రేమ ఉంది, కానీ ఇట్లా తాగి రావడం, నేను పైసలు ఇస్తేనే నేను వీడికెళ్ళి పోతా, అది నిజమా అబద్ధమా? ఒకసారి 60,000 ఇట్లనే లాస్ అయినా, ఇంటి దగ్గర వచ్చి ఏడుస్తుంటే ఇచ్చిన, హాస్పిటల్ పోతే వాళ్ళు లేరు. ఏం చేయాలా నాకు ఏం అర్థం, హెల్ప్ చేయాలన్నా భయం అవుతుందాం. ఇంటి దగ్గరకు వచ్చేస్తారు, ఎవరికైనా ఒక పైసలు ఇచ్చింది వీడియో పెట్టినా అంటే నెక్స్ట్ డే మా ఇంటి దగ్గర వందల మంది ఉంటారు. ఇప్పుడైతే రెగ్యులర్ వస్తారు. గైస్ ప్లీజ్ అర్థం చేసుకోరు, ప్లీజ్